త్వరలో విడుదల త్వరలో విడుదల రేపే విడుదల మాపే విడుదల అన్నట్టే చేస్తున్నాయి రాజకీయ పార్టీలు టికెట్ల విషయంలో పోటీ చేద్దామని ఈసారణ చేసుకున్న లీడర్లంతా ఫుల్గా టెన్షన్ పడుతున్నారు. రాత్రి నిద్ర లేకుండా పొద్దాక తిండి లేకుండా ఆగమాగమవుతున్నారు. ఇక ఇంకొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే కోపం చేసి తిరుగుబాట్లు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గం పైన రెండు వర్గాలు కూడా పోలవరంలో ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వాలని ఒక వర్గం ప్రచారం చేస్తుంటే మరో వర్గం కూడా ఇక్కడ టికెట్ ఇవ్వద్దంటూ కూడా ఇటువైపు నియోజకవర్గం కావాలని ఒకవైపు ఏమో టికెట్ ఇవ్వద్దని చెప్పి ఒకవైపు ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు. ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు స్వయంగా కొట్టుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తెలుగు తమ్ముళ్ళు కొట్టుకున్నారు. అబ్బర నాయనో, చూస్తున్నారా ఎట్లా కోపం చేస్తున్నారో? ఇదంతా తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల్ సార్ ఇంటి ముంగట లొల్లి. మాకు టికెట్ అంటే మాకే కావాలి అని కొంతమంది, మాకు నచ్చనోళ్లకు అస్సలు ఇయ్యొద్దని ఇంకొంతమంది బాబు ఇంటి ముంగటికి చేరిర్రు. ఇగో వాళ్ళ అటుపక్క వీళ్ళు ఇటుపక్క తాలో దిక్కు చేరి ఎట్లా కొట్టుకుంటున్నారో చూస్తున్నారు కదా. మరి సీట్ల పంచాయతీలే అట్లుంటాయి. ఒక్క అధికార పక్షమేనా, అటు ప్రతిపక్ష పార్టీకి కూడా అదే పరిస్థితి ఉన్నది. జగనాల్ సారు సీట్ల పంపకాలన్నీ హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్లకి వెళ్ళి చేస్తున్నాడు కదా. ఆగో అందరు అక్కడికే వరుస కడుతున్నారు. చూస్తున్నారు కదా, తీరా పేర్లు ప్రకటించినాక మళ్ళా వెనకకు తీసుకోమంటే తీసుకోరని ఆశ కొద్దీ ఇగో ఇట్లా ఎగబడుతున్నారు. మరి ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో గాని టికెట్లు ఆశించేటోళ్లు మాత్రం పరిశాన్ అవుతున్నారు. వాళ్ళకే ఇస్తారట వీళ్ళకే ఇస్తారట అనే లీకులతోని పార్టీలను నడుపుతున్న పెద్దలకు తలపానం తోకొచ్చినట్టు అవుతున్నది. అందుకే జగనాల్ సారు ఇవాళ కొంతమంది పేర్లు ప్రకటిస్తున్నారన్న ముచ్చట కూడా వాయిదా వేసిండు. మరి ఏ పంచాయతీని ఎట్లా ఓడగొడతారో గాని సీట్లు ప్రకటించక ముందుకే పరిస్థితి గిట్లుంటే ఇంకా సీట్లు ప్రకటన చేసినాక ఇంకెన్ని లొల్లులు జరుగుతాయో చూడాలి.